కోరికని నేను తీర్చకుండా ఎట్ట ఉంటానే? రామరాజు నీ ఓడే. సానా థ్యాంక్స్ అమ్మా, సానా థ్యాంక్స్. మొత్తానికి నా పెళ్లి రామరాజుతో అయిపోతున్నది. ఒరే దాసు, ఇంకేటా సూత్రవు? మరేట్సేమవుతావమ్మా? ఈ శుభ సందర్భాన్ని మనం పండగ చేసుకోవాలరా. నువ్వు బేగెళ్ళి స్వీట్ బాక్స్ అట్టుకొచ్చే. అలాగేనమ్మా. అమ్మగారు సీటు. జ్యోతికి దేవుడి మీద నమ్మకం ఎక్కువ. నిశ్చితార్థం ఆగిపోవాలని బలంగా కోరుకున్నట్టుంది. అందుకే ఇలా అయినట్టుంది కదా రాజీవ్. నానమ్మకు అలా అయి ఉంటే ఇలా నేను మాట్లాడేది. ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? అమ్మకెందుకు ఇలా అయ్యింది? గతం మర్చిపోవడం వల్ల. నా భర్త పిల్లలెవరో నాకు తెలీదు. అయినా సరే ఇన్నేళ్ల తర్వాత అమ్మని కలిశానని నేను సంతోషంగానే ఉన్నాను. అమ్మ నన్ను అర్థం చేసుకుంది. ఇప్పుడు అమ్మకేమైనా అయితే నేను అసలు తట్టుకోలేను. బాధపడకక్క, అమ్మకేం కాదు, కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుందంతే. డాక్టర్ గారు వచ్చారు కదా, తిరిగి కోలుకుంటుందిలే. ఏడవకక్క. అమ్మమ్మకేం కాదు పెద్దమ్మా, టెన్షన్ పడకండి. డాక్టర్, ఏమైంది నానమ్మకి? టెన్షన్ పడాల్సిన పనేమీ లేదు. హై బీపీ వల్ల స్పృహ తప్పి పడిపోయారు. అసలు భ్రమరాంబికాదేవి గారు రెగ్యులర్గా వేసుకోవాల్సిన టాబ్లెట్స్ ఇవాళ వేసుకున్నారా? మామూలుగా అత్తయ్యకి రోజు నేనే టాబ్లెట్స్ ఇస్తాను. ఈ రోజు నిశ్చితార్థం హడావిడిలో పడి ఇవ్వటం మర్చిపోయాను. అత్తయ్య కూడా నాకు గుర్తు చేయకుండా గుడికి వెళ్ళిపోయారు. ఇంజెక్షన్ చేశాను, ఇప్పుడైతే ఏం పర్వాలేదు. కానీ పెద్దావిడ కదా, మందుల విషయంలో అశ్రద్ధ చేయకండి. ఒక 2 నిమిషాల్లో కోలుకుంటారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే నాకు కాల్ చేయండి. డాక్టర్ రండి, పదండి. ఏడవకక్క, అమ్మకేం ప్రాబ్లం లేదు. నిశ్చితార్థం ఆగిపోయిందని టెన్షన్ పడుతున్నావా? అమ్మమ్మ లేస్తుంది కాబట్టి మళ్ళీ జరుగుతుందని టెన్షన్ పడుతున్నావా? అమ్మమ్మ హెల్త్ సడన్ గా ఇలా అయ్యిందేంటి అని టెన్షన్ పడుతున్నాను. అమ్మా, వెంటనే రామరాజుతో పెళ్లికి ముహూర్తం పెట్టించేయమ్మా. ఇప్పుడే కదేటే ఆ భ్రమరాంబిక సచ్చింది. కూసంతాగి సమయం సందర్భం చూసిన తర్వాత ఏర్పాటు చేస్తానులే. మధ్యలో ఇదొకటి ఆగు. హలో, పెద్దావిడికి పాడి గట్టించేశారా? అందరూ గగ్గోలు పెట్టేస్తున్నారా? ఏట్రా ఆ ఏడుపులేవి నాకు వినిపించట్లేదేటి? ఆవిడకేం కాలేదమ్మగారు, బాగానే ఉన్నారు. ఏటి? అవునమ్మగారు, డాక్టర్ గారు వచ్చారు. బీపీ ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోయిందంట, అంతే. ఏంటనేదమ్మా? రే దాసు, ఆ పూజారి మనల్ని మోసం చేసినాడ్రా. పెద్దావిడికి ఏటి కాలేదంట్రా. ఆ పూజారి ఇసం కలపలేదంట. ఆడు నిన్ను నన్ను మోసం చేసినాడు. నువ్వు వెళ్ళి అన్నట్టుకొచ్చేయి.
ఆ పంతుల్ని క్షణాలు అట్టుకొచ్చేస్తానమ్మా. అమ్మా నాకు రామరాజుతో పెళ్లి జరగదా? నువ్వేటి బెంగెట్టుకోకే, నీకు నేనున్నాను గదేటి. ఏంటి నానమ్మా ఇది? టైంకి మందులు వేసుకోకుండా తినకుండా బీపీ వచ్చి పడిపోయాం. మేమందరం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? నీ నిశ్చితార్థం హడావిడిలో మర్చిపోయాను రామరాజు. ఇంతకీ నిశ్చితార్థం ఏమైంది? ఉంగరాలు మార్చుకున్నారా? నువ్వు లేకుండా ఎలా జరుగుతుందానమ్మా? ముహూర్త సమయం ఇంకా మించిపోలేదు. మీరు సరేనంటే ఉంగరాలు మార్పిద్దాం. నా వల్ల నిశ్చితార్థం ఆగిపోతే ఎలా? అమ్మా వర్ష, రామ్మా. అమ్మమ్మా, నిశ్చితార్థం ఆగిపోతుందేమోనని టెన్షన్ పడ్డావా? ఆగిపోయినందుకు కాదు, ఇప్పుడు మళ్ళీ ఉంగరాలు మార్చుకోవాలని టెన్షన్ పడుతోంది. ఇందాక నుంచి ప్రాబ్లం లేదని రిలాక్స్డ్గా ఉన్నట్టుంది. అవునత్తయ్య. ముహూర్తం మించిపోలేదని పంతులు గారు చెప్పారు కదా, ఆ కార్యక్రమాన్ని కానిద్దాం. ఏరీనా యావండి? ఆ ముసలిది చచ్చిపోద్దని చెప్పినావు, నిశ్చితార్థం ఆపేద్దానని మాట ఇచ్చినావు. 2 పళ్ళు కాలేదంటే నన్నేడ్చేసేదమ్మా. రామరాజుని గుండెలు ఎట్టుకున్నానమ్మా. ఆ గుంట గనక రామరాజుని పెళ్లి చేసేసుకున్నదంటే నా గుండె ముక్కలైపోతుంది. ఓలే మీనాచి, నువ్వలా బెంగెట్టేసుకోకే, నీకు నానున్నాను కదేటి. ఈ ముక్కోటమ్మ తెలివొచ్చాక ఆ పూజారి వల్ల మొదటిసారి నానిచ్చిన మాట తప్పేసినానే.